కంది మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం కంది మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘం నూతన గౌరవ అధ్యక్షులుగా చేర్యాల నరసింహులు, అధ్యక్షులుగా రామచందర్, ఉపాధ్యక్షులు ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా ఎర్దనూర్ వెంకటేష్, కోశాధికారిగా కంది రాజేందర్, ప్రచార కార్యదర్శిగా కాశీపురం రాజు, ముఖ్య సలహాదారులుగా జలకల్ దుర్గయ్య, అశోక్, కాశీపురం గోపాల్, ఇంద్రకరణ్, అశోక్, బ్యాతల్ మధుసూదన్, చేర్యాల మురళి, చేర్యాల రఘునందన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధితో పాటు నాయి బ్రాహ్మణ సమాజ ఐక్యత, సంక్షేమం, సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. బాధ్యతగా వ్యవహరిస్తూ సంఘ అభ్యున్నతికి పాటుపడతామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం, ప్రధాన కార్యదర్శి రాజారాం, డివిజన్ అధ్యక్షులు చేర్యాల ఆంజనేయులు, సంగారెడ్డి పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి, అధ్యక్షులు లకుడారం మాణిక్ ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, యువసేన జిల్లా అధ్యక్షులు మారేపల్లి నరసింహులు, యువత అధ్యక్షులు చరణ్, కోశాధికారి హనుమంతు, కంది మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంగారెడ్డి నుండి పట్టణ కమిటీ ఇక్కడికి పిలిపించడం జరిగింది, వాళ్ళ ఆధ్వర్యం జరిగింది కాబట్టి మేమందరం వచ్చాము. సాయినాథ్, మాణిక్ ప్రభు, అంజనేయులు గారు మరియు ఇంకా హనుమంత్ గారు, దత్తాత్రేయ నాయ్ గారు, మరి చరణ్ నాయ్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఈ కమిటీ పిలిచింది నరసింహ కమిటీ ఆధ్వర్యంగా జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంగా మామిళ్ళ నాయక్ జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం వచ్చి ఇక్కడ సంఘటిత పట్టణ కార్యవర్గము కలిసి ఈ ఆందోళన మన జుల్కల్ మండల కంది మండల నాయ బ్రాహ్మణ సేవా సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు 16 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రామాల్లో గ్రామాన కమిటీలు వేసి 16వ నంబర్ను తీసుకుపోయి 40, 36, 40, 40 వరకు తీసుకుపోయారు. ఇలా ఎన్నో కులాలను ఇంపజేసి ఇలా కలిపి మాకున్నటువంటి 16వ నంబర్ను 40% నంబర్ వరకు తీసుకుపోయినందున మాకు ఉద్యోగాలు రాకుండా చాలా ఆటంకం జరుగుతుంది. కాబట్టి అదొకటే కాకుండా మాకు నాయ బ్రాహ్మణులు కొందరు పేద నాయ బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళకి ఈ భూదాన్ ట్రస్ట్ ఉన్నటువంటి స్థలాల లోపల ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పి కోరుతున్నాము. మరి ఇంకా మా యొక్క విద్యావంతులకు విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని కోరుతున్నాము. ఇంకా వీటన్నిటిపైన మా రాష్ట్ర నాయకులు పాల్వాయి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున కమిటీలు వేసుకొని జిల్లా లెవెల్, మండల లెవెల్ నాయ బ్రాహ్మణ ఇక్కడ ఉన్నటువంటి నా కుల ఆత్మ బంధువులందరికీ, నూతనంగా ఎన్నుకోబడిన ఇక్కడున్న కమిటీకి, అలాగే ఈ కమిటీ నూతనంగా ఏర్పడడానికి కష్టపడ్డ నా కుల బంధువులందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ, అయితే వాస్తవానికి కూడా ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఫెడరేషన్ అని చెప్పింది. ఫెడరేషన్ అని చెప్పి లోన్లు ఈ నాయ బ్రాహ్మణ కులానికి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్న సూటిగానే, మా నాయ బ్రాహ్మణ కులానికి ఫెడరేషన్ వద్దా, లేకుంటే మాది కులం తెలంగాణలో లేదా, మా ఓట్లు లేవా, పోనీ మా ఓటు శాతం ఏమైనా తక్కువ ఉంది అనిపిస్తుందా? ఫెడరేషన్ ఎందుకు ఇస్తలేరు? చైర్మన్ అన్ని ఫెడరేషన్లకు చైర్మన్ అని ప్రతి కులానికి చైర్మన్ ఇచ్చారన్న. ఆల్మోస్ట్ మన నాయ బ్రాహ్మణ సంఘము అసలు ఆ ఫెడరేషనే లేదు. ఆ ఫెడరేషన్ గురించి ఫస్ట్ ఓట్లాడాలి మనం. ఈ రాష్ట్ర నాయకులు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇక వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. మనమైతే ఈ డిస్టిక్ నుంచి ఏ రాష్ట్ర నాయకుడు ఏ సంఘాన్ని అక్కడ ఉన్నటువంటి మాట్లాడడానికి ఎవరైనా మినిస్టర్ కలుద్దాము ఫెడరేషన్ గురించి అంటే కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటిదాకా అన్న చెప్పిండు. 16వ నంబరు 40వ నంబర్ తీసుకోవడం ఇది బాగా మనలో చిన్న చూపు చూడడం అంటే ఇదే. ఇక వీళ్ళు ఏం పనికిరాదు, వీరు అడిగేటోళ్ళు లేడు, చట్టసభలలో వీరి గురించి మాట్లాడేటోళ్ళు లేడు, సంఘం గురించి ఇది బాగా ఒకటి బాగా ఎక్కువైతుంది. అందు గురించి నేను చెప్తున్నా, చట్టసభలో కూడా మేము చెప్తున్నాను కదా, చట్టసభలో ఏడ మాట్లాడమంటే ఆడ మాట్లాడడానికి మాట్లాడరాక కాదు, గౌరవిస్తున్నాం ప్రతి ఒక్కరిని. ఒకవేళ